ముంబై మారణహోమంపై జరుగుతున్న విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భారత్పై పాక్ కుట్రలను బయటపెట్టిన డేవిడ్ హెడ్లీ ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్ పైన నోరు విప్పాడు. ఇష్రత్ లష్కరే తోయిబా ఉగ్రవాదేనని వాంగ్మూలమిచ్చాడు. ముంబైలో ఆఫీస్ పెట్టి మరీ ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించినట్టు ఒప్పుకున్నాడు హెడ్లీ. ముంబై దాడుల కేసులో అప్రూవర్గా మారిన డేవిడ్ హెడ్లీ విచారణ 4వ రోజు కూడా సుదీర్ఘంగా సాగింది. 26/11 దాడులకు సంబంధించి పాకిస్తాన్ నెట్వర్క్ ఏ విధంగా పనిచేస్తుందో పూసగుచ్చినట్లు వివరించిన డేవిడ్ హెడ్లీ ఇంకొన్ని కీలక విషయాలను బయటపెట్టాడు. గుజరాత్ పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన అనుమానిత ఉగ్రవాది ఇష్రత్ జహాన్ లష్కరే తోయిబా ఉగ్రవాదేనన్నాడు. ఇష్రత్ కు టెర్రరిస్ట్ నెట్వర్క్ తో ఉన్న సంబంధాలను ముంబై కోర్టుకు వివరించాడు. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన్ను అంతమొందించేందుకు ఉగ్రవాదులు స్కెచ్ వేశారు. పోలీసులు ఉగ్రవాదులపై నిఘా పెట్టి వాళ్లను తుదముట్టించారు. అప్పటి కాల్పుల్లో 2 పాకిస్తానీ జాతీయులతో పాటు ఇష్రత్ జహాన్ కూడా హతమయ్యారు. ఈ ఎన్కౌంటర్ గుజరాత్ ను కుదిపేసింది. అమాయకురాల్ని బోటకపు ఎన్కౌంటర్లో హత్య చేశారంటూ ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు తీవ్ర విమర్శలు చేశాయి. పోలీసు అధికారులు జైలుకెళ్లి శిక్ష అనుభవించారు. ఇష్రత్ జహాన్ సాధారణ మహిళ కాదని, ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని తాజాగా హెడ్లీ ప్రకటించడంతో గుజరాత్ ఎన్కౌంటర్ కేసు మలుపు తిరిగింది. మరోవైపు ముంబై దాడులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన డేవిడ్ హెడ్లీ తనకున్న నెట్వర్క్ ను బయటపెట్టాడు. ఐఎస్ఐ సహకారంతో ముంబైలో ఆఫీస్ పెట్టి భారీగా నిధులు సేకరించినట్టు చెప్పాడు. ముంబైలోని నారిమన్ ప్రాంతంలో ఉన్న ఇండస్ ఇండ్ బ్యాంకు ద్వారా ఈ మొత్తం తన ఖాతాలోకి చేరినట్లు హెడ్లీ చెప్పుకొచ్చాడు. భారత సైనిక నిఘా వ్యవహారాల రహస్యాలను సేకరించేందుకు పాకిస్తాన్ హెడ్లీకి ఈ రకంగా ఫండింగ్ చేసినట్లు తెలుస్తోంది.